అలాగే గురువుగారు చూసుకున్నట్లయితే మనం కన్య రాశి గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉండనుందంటారు? తప్పకుండాను. సర్వసాధారణంగా కన్యా రాశి వారికి ఉండేటువంటి బలం ఏమిటి అంటే, ఎటువంటి వ్యవహారాన్నైనా సరే వాళ్ళు చక్కదిద్దుకోగలుగుతారు. అంటే దేన్నైనా సరే మేనేజింగ్ అంటారు చూసారా ఇంగ్లీష్‌లో, అలా మేనేజ్ చేసేటువంటి స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. వ్యవహారాన్ని ఎట్లాంటి పరిస్థితులైనా సరే వాళ్ళు చక్కగా వాళ్ళకి అనుగుణంగా మలుచుకోగలిగేటువంటి శక్తి కన్యా లగ్నం వారికి ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుందనేటువంటిది తెలుసుకోవాలి. ప్రయాణాల మూలంగా, లేకపోతే ఒక మనసు పెట్టి ఒక పని చేస్తే దాని మీద సరైన రిజల్ట్స్ రాకపోవడం మూలంగా, లేదా హోటల్స్, టూరిజమ్స్, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చంద్రుడు బాగోక చేయడం వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు ఎప్పుడు కూడా. లేదా తల్లిగారి వల్ల, లేకపోతే తల్లిగారు కొంతమందికి చూడండి ఒక్కోసారి కొన్ని చాలా మందికి జరగదు అది, బట్ లక్షల్లోనూ కోట్లలో ఒకరికి జరుగుతూ ఉంటుంది. సొంత తల్లితోనే కొన్నిసార్లు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలు అటువంటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి ఎప్పటి నుంచో కన్యా లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, కేతు సంచరిస్తున్నాడు. కేతు వల్ల ఏంటంటే స్ట్రక్ అవుతూ వస్తున్నాయి వర్క్స్ అన్ని కూడా. స్ట్రక్ అవ్వడము, కొంత వైరాగ్యము, విరక్తి, నాకు ఇది ఇంక వద్దులే, నేను ఎంతని పోరాడతాను, వదిలేసుకునే స్థితి, అలాంటి వరకు ఇస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు? రాశిలో ఉండేటువంటి కేతు మారే వరకు, అంటే మే ఎండింగ్ వరకు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అయితే మరి ధన సంబంధించినటువంటి విషయంలో ఎట్లా ఉంటుంది వీరికి ఈ సంవత్సరం అని చెప్పి చూసుకున్నట్లయితే, ధనాన్ని ఇచ్చేటువంటి కారకుడు శుక్రుడు అవుతాడు వీరికి సహజంగానే. కాకపోతే ధనభావం మీద కొంతవరకు సహజంగానే గురువు దృష్టి మే నుంచి వస్తుంది. కాబట్టి ఏదైనా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ కూడా మే తర్వాత చాలా బాగుంటాయి, మే 15 తర్వాత. కాకపోతే మీకు సప్తమాధిపతి దశమంలోకి ఎప్పుడైతే మే 15 నుంచి ఎంటర్ అవుతున్నాడో, ఇది ప్రత్యేకంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం, మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి, కొత్తగా ఇప్పుడు చదువుతున్నటువంటి దాంట్లోనే, లేకపోతే చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే అభివృద్ధి కోసం చేసేటువంటి ఏవైతే కొత్తగా కోర్సెస్ చేస్తారో అవి ఖచ్చితంగా బాగుంటాయి చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 6లో ఉన్నాడు ప్రస్తుతం శని భగవానుడు. ఈ 6లో ఉండేటువంటి శని మరొక ఈ జనవరి తర్వాత ఒక మే 29వ తేదీకి సప్తమంలోకి వెళ్ళిపోతున్నాడు. 6లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏమిటంటే, సాధారణంగా ఏదైతే డైలీ ప్రయత్నం చేస్తుంటారో, లేనట్లయితే ఒక ఎఫర్ట్ పెడతాం, ఈ ఎఫర్ట్‌కి ఇంత ఈ రిజల్ట్ రావాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ రిజల్ట్ వచ్చేలా చేస్తాడు 6లో ఉండేటువంటి శని. కాకపోతే కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు కాస్త శ్రమ అధికంగా ఉంది ప్రస్తుతం మీకు కన్యా లగ్నం వారికి, ఆ కన్యా రాశి వారికి. అయితే సప్తమంలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడైతే మీకు 29 మార్చి నుంచి సప్తమంలోకి వెళ్తాడో, తెలిసిన బంధువర్గంలో ఎప్పటి నుంచో, అంటే చాలా పాత పరిచయాల నుంచి సంబంధాలు రావడం, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. అయితే 2 నెలల పాటు రాహువు శని ఇద్దరు ఉంటున్నారు కాబట్టి సప్తమ స్థానంలో. ఒక్కోసారి చూడండి సేమ్ క్యాస్ట్ కాకుండా కొంచెం ఇతర దాంట్లో సెట్ అవ్వడము, వివాహ సంబంధించినటువంటి విషయాలు అట్లాంటివి అవుతూ ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క సంతానము విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే మే ఎండింగ్ తర్వాత మాత్రం గోల్డ్ మీద కానీ, లేనట్లయితే ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, వ్యాపార సంబంధించిన విషయాల్లో ప్రత్యేకంగా మీరు హెల్త్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ అస్సలు చేయకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఈ దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ సంబంధించినవి స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటి వాటిల్లో, టీచింగ్ రిలేటెడ్ వాటిల్లో ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసిన వెంకటేశ్వర స్వామి ఆరాధన, అదేవిధంగా గోవుకి బెల్లం తినిపించండి. కొంచెం సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం ఈ వివాహ సంబంధించిన విషయంలో ఇదిగో అయిపోతుంది ఇంకే ఉందిలే అనుకునేటువంటి స్థితి కాస్త స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే గోవుకు బెల్లం తినిపించడము, కాస్త శని భగవానుడి దగ్గర దీపారాధన చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది.